వెల్కమ్ టు మన టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీలో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ తో సీఎం చంద్రబాబు కీలక భేటీ. జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ 1-to-1 సమావేశాలు. కూటమి సర్కార్పై గుడివాడ అమర్నాథ్ ఫైర్, విశాఖ బ్రాండ్ ఇమేజ్ కు దెబ్బ. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. డిసెంబర్ 1న ప్రారంభమైన సమావేశాలు డిసెంబర్ 19తో ముగిశాయి. 19 రోజుల పాటు జరిగిన సమావేశాలు ఆందోళనలు, నిరసనలతో ముగిశాయి. ఇక చివరిలో జీరామ్జీ బిల్లు తీవ్ర దుమారం రేపింది. బిల్లుకు వ్యతిరేకంగా విపక్ష సభ్యులంతా ఆందోళన చేపట్టారు. మొత్తానికి నిరసనల మధ్య బిల్లు ఆమోదం పొందింది. ఇదిలా ఉంటే శుక్రవారం పార్లమెంట్ సమావేశాలు ముగిశాయి. అయితే సమావేశాల ముగింపులో సంప్రదాయం ప్రకారం ప్రధాని టీ పార్టీ ఏర్పాటు చేస్తున్నారు. దీంతో సభ్యులందరికీ ప్రధాని మోడీ టీ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ, సుప్రియా సూలే తదితర అధికార ప్రతిపక్ష సభ్యులంతా పాల్గొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. కేంద్ర మంత్రులు సిఆర్ పాటిల్ తో సీఎం సమావేశమయ్యారు. తొలుత కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో సమావేశమై పోలవరం సహా రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులు, వివిధ పథకాలకు నిధులు విడుదలపై ఆయన చర్చించారు. ప్రత్యేకించి విభజన హామీలో భాగంగా ఆమోదం పొందిన ప్రాజెక్టులకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని, పెండింగ్ అంశాలపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాలని కోరారు. మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ జలశక్తి కేంద్ర మంత్రివర్యులు పాటిల్ గారితో జరిగినటువంటి ఇరిగేషన్ సంబంధించినటువంటి సమావేశం మంచి సౌహృదమైనటువంటి వాతావరణంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ రోజు 2014లో విభజన జరిగిన తర్వాత మరి యొక్క రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, ఇరిగేషన్కి సంబంధించి కేంద్రం పర్టికులర్గా పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా పూర్తి చేయడంలో మరి అందిస్తున్నటువంటి సాయంకి కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ పోలవరానికి సంబంధించి ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల్లో ప్రజాభి సేకరణ జరగలేదు అని చెప్పి ఆ రోజు మరి 2011 సంవత్సరంలో స్టాప్ వర్క్ ఆర్డర్స్ ఏదైతే ఆ రోజు కేంద్రం ఇచ్చారో అది తాత్కాలికంగా ఎప్పటికప్పుడు పొడిగించుకుంటూ, అంటే రేపు 2026 నవంబర్ వరకు ఆ యొక్క స్టాప్ వర్క్ ఆర్డర్ మీద స్టే ఇవ్వడం జరుగుతుంది. దీన్ని శాశ్వతంగానే ఈ స్టాప్ వర్క్ ఆర్డర్ని మరి క్యాన్సిల్ చేయమని చెప్పేసి కూడా మరి కోరడం జరిగింది. అదేవిధంగా పోలవరానికి సంబంధించి రైట్ కెనాలు, అదేవిధంగా లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఆ రోజు 2009లో డిపిఆర్ తయారు చేసినప్పుడు ఆ రోజు మరి 9,500, అదేవిధంగా 11,500కి మాత్రమే ఆ యొక్క రైట్ అండ్ లెఫ్ట్ మెయిన్ కెనాల్స్ డిజైన్ చేయడం జరిగింది. దాని ప్రకారమే ఆ రోజు డిపిఆర్లో ఆమోదించడం జరిగింది. అయితే
భవిష్యత్తు అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని రైట్ మెయిన్ కెనాల్ 17,500, లెఫ్ట్ మెయిన్ కెనాల్ కూడా 17,500కి ఇప్పుడు కాలువల యొక్క సామర్థ్యం పెంచి చేస్తున్న వల్ల ఆ పెంచినటువంటి సామర్థ్యానికి అయ్యేటువంటి ఆర్థిక వ్యయం కూడా ఈ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వ్యయంలో మరి కలిపి సాయం అందించాలని చెప్పి కూడా మరి గౌరవ కేంద్ర మంత్రివర్యులను కూడా కోరడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా గోదావరికి సంబంధించి కూడా మరి ఈ యొక్క నీటి పంపకాల ప్రాజెక్టుల వారీగా అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రాజెక్టుల పరంగా అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మరి యొక్క గోదావరి ట్రిబ్యునల్ని వేసుకుని తద్వారా ఆ యొక్క వాటాలను తీసుకోవాలని గతంలోనే మరి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కూడా అటు తెలంగాణ ఇటు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఆ నిర్ణయానికి అనుగుణంగా గోదావరి ట్రిబ్యునల్ను వెనువెంటనే నియమించి తద్వారా ఆ యొక్క ప్రాజెక్టుల వారీగా నీటి పంపకాలు గోదావరిపై చేయాలని చెప్పి కూడా కోరడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా వంశధార ట్రిబ్యునల్కి సంబంధించి మరి వెనువెంటనే దాన్ని కూడా అమలు చేసేటువంటి విధంగా అంటే ఏదైతే 2021లోనే తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ వంశధార ట్రిబ్యునల్ యొక్క తీర్పును అమలు చేసినట్లయితే ఆ ఉత్తరాంధ్రకు సంబంధించి మరి నేరేడు బ్యారేజ్ ఇవి కూడా నిర్మాణం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ తీర్పు ఇచ్చి ఉన్నారు కాబట్టి ఆ గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇమ్మని చెప్పేసి కూడా కేంద్రాన్ని కోరడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ పార్టీ ఎమ్మెల్యేలతో 1-to-1 సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో భాగంగా 9 మంది ఎమ్మెల్యేలతో వ్యక్తిగతంగా చర్చలు జరిపారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ 1-to-1 సమావేశం ప్రారంభమైంది. ప్రతి నియోజకవర్గంలో ఇప్పటి వరకు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలవుతున్న సంక్షేమ పథకాలు, కొనసాగుతున్న ప్రాజెక్టుల వివరాలపై పవన్ కళ్యాణ్ సమీక్షించారు. అలాగే నియోజకవర్గాల్లో ఎదురవుతున్న సమస్యలు, ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు, వాటి పరిష్కార మార్గాలపై ఎమ్మెల్యేలతో సుదీర్ఘంగా చర్చించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం జనం గడ్డి పెట్టిన పులివెందుల ఎమ్మెల్యే జగన్ కు బుద్ధి రాలేదని రాష్ట్ర ఎక్సైజ్ గనులు భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. మచిలీపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం మంత్రి కొల్లు రవీంద్ర ప్రజా దర్బార్ నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ కలలు కంటున్నారని, అవన్నీ పగటి కలలేనన్నారు. మళ్లీ మరోసారి వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్నారు. జగన్ బెదిరింపులకు పాల్పడుతున్నారని, ప్రజలు గడ్డి పెట్టినా జగన్ కు బుద్ధి మారలేదని విషయం ఆయన మాటల్లోనే స్పష్టమవుతుందన్నారు. ఈ తరహా మాటలు జగన్ తగ్గించుకోకపోతే తగిన బుద్ధి చెబుతామని మంత్రి కొల్లు రవీంద్ర గట్టిగా హెచ్చరించారు. గత 5 సంవత్సరాలు చూసాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. కనీసం సమస్య చెప్పుకోవాలన్నా కూడా నాయకులు ఎవరు కూడా అందుబాటులో ఉండేవాళ్ళు కాదు. వచ్చి మాట్లాడితే వాళ్ళ మీద ఎదురు కేసులు పెట్టడం, దౌర్జన్యాలు చేయటం, దాడులు చేయటం. అది ఆనాటి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కానీ ఇవాళ ఒక మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. అటు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నాం, ఇటు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పాలసీస్ తీసుకున్నాం. దానివల్ల ఎలాంటి ఇండస్ట్రీస్ ఇవాళ ఎంప్లాయ్మెంట్ రావడానికి 20 లక్షల మంది ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నాం. ఆ 20 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయడం కోసం, ఇన్వెస్ట్మెంట్స్ని ఆహ్వానించడం కోసం, ఇన్వెస్ట్మెంట్ని పెద్ద ఎత్తున రావడం కోసం 20 పాలసీస్ తీసుకున్నాం. అలాగే కొన్ని అమెండ్మెంట్స్ కూడా చేస్తాం. దాని ద్వారా ఇవాళ దగ్గర మొన్న విశాఖపట్నంలో సబ్మిట్ చేసే 14 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. అవన్నీ కూడా గ్రౌండ్ చేయడానికి జిల్లాల వారీగా నిన్న కలెక్టర్ల సమావేశంలో కలెక్టర్లందరినీ కూడా ఆదేశించడం కూడా జరిగింది. అక్కడ సమస్యలన్నీ కూడా ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఇన్ఛార్జి మంత్రులు, స్థానిక శాసనసభ్యులు అందరం కలిసి ప్రతి జిల్లాని అభివృద్ధి పదంలో నడపడానికి తీసుకోవాల్సినటువంటి కార్యాచరణను తయారు చేసుకుని ముందుకెళ్తున్నాం. అందుకనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, దాని దగ్గర నుంచి ఈరోజు స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్కి సంబంధించి, గవర్నెన్స్లో కూడా మనం ఇమ్మీడియట్గా వాళ్ళకి జవాబుదారీగా ఉండాలనేది, గవర్నెన్స్లో కూడా
వాళ్ళ ఫిర్యాదులు కానీ ఏమన్నా కూడా ఫాస్ట్గా తీసుకోవడానికి నిన్న ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రజలు మనం కూడా ఆలోచించాలి. ఇవాళ ఒక అసమర్థ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 5 సంవత్సరాలు మనం ఎలా నష్టపోయాం. ఇవాళ ఈ సంవత్సరన్నర కాలంలో ఎలాంటి కార్యక్రమాలు ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఇవాళ సీసీ రోడ్ల దగ్గర నుంచి డ్రైనేజీల దగ్గర నుంచి ఏ రకంగా చేయాలి. మరి అటు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కూడా ఢిల్లీకి వెళ్ళి మంత్రులతో కలిసి ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి వాటి మీద మంత్రులతో చర్చిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జలజీవన్ మిషన్ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తుందని మంత్రి దుర్గేష్ తెలిపారు. జలజీవన్ మిషన్ గోదావరి జిల్లాల ప్రాజెక్టు శంకుస్థాపనకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తూర్పు గోదావరి జిల్లా పెరవలి రానున్నారని దుర్గేష్ తెలిపారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో 3,050 కోట్ల రూపాయలతో ప్రాజెక్టును అమలు చేయనున్నట్లు వెల్లడించారు. జలజీవన్ మిషన్ కార్యక్రమానికి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి కార్యక్రమంగా శంకుస్థాపన చేయడానికి మన ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రేపు ఉదయం 9:30కి పెరవలి హైవే మీద ఉన్నటువంటి ఈ ప్రాంతానికి ఇచ్చేస్తున్నారు. ఒక 3,050 కోట్ల రూపాయలతో చేస్తున్నటువంటి కార్యక్రమం. మనందరికీ తెలుసు జలజీవన్ మిషన్ అనేది 2019-24 మధ్యలోనే పూర్తవలసినటువంటి కార్యక్రమం. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఋతు మంత్రంగా కొన్ని పైప్ లైన్లు ఏర్పాటు చేసి ప్రజలకి శుద్ధి చేసినటువంటి తాగునీరు ఇచ్చేటువంటి విషయంలో పూర్తిగా దాన్ని పక్కన పెట్టేసి ఆ నిధుల్ని వేరే ప్రాంతాలకి వేరే కార్యక్రమాలకి వాళ్ళ సొంత అవసరాలకి మళ్లించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జల్ జీవన్ మిషన్ కి ఏ బ్యాంక్ అయితే ఏషియా బ్యాంక్ సపోర్ట్ చేస్తుందో వారు మనల్ని అడిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా జల్ జీవన్ మిషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి పోర్టబుల్ వాటర్ ని ప్రజలందరికీ కూడా తాగునీరుగా ఇచ్చేదానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు. మరోసారి కూటమి సర్కార్పై విమర్శలకు దిగారు మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గుడివాడ అమర్నాథ్. విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ తీవ్ర భంగం కలుగుతుందన్న విమర్శలు ఊపందుకుంటున్నాయి. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో ఎమ్మెల్యేలు, అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు భూ కబ్జాలు, భూ వివాదాల్లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ పరిణామాలు పెట్టుబడుల కోసం ముందుకొచ్చే ఇన్వెస్టర్లను భయపెడుతున్నాయని రాజకీయ వర్గాలు, పారిశ్రామిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేశారు. లోకల్ ఇష్యూస్లో, లోకల్ ల్యాండ్ డిస్ప్యూట్స్లో, సివిల్ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు బెదిరించేటువంటి కార్యక్రమం చేస్తున్నట్టుగా ఈ మధ్యకాలంలో చాలా సందర్భాల్లో చూసాం. నిన్న నేరుగా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు ఇద్దరు కూడా మాట్లాడారు. అంటే విశాఖపట్నం లాంటి ఎదుగుతున్నటువంటి నగరం, ఈ ప్రాంతంలో అనేక రకాలుగా రేపు రాష్ట్రానికి దిక్సూచిగా ఉన్నటువంటి నగరం, ఈ పరిసరాల్లో ఉన్నటువంటి భూముల్ని ఈ ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ఇన్వాల్వ్ అయ్యి సివిల్ డిస్ప్యూట్స్లో వాళ్ళని బెదిరించేటువంటి కార్యక్రమం చేస్తే రేపు ఇన్వెస్టర్స్ ఏమొస్తారు విశాఖపట్నానికి? రేపు అనకాపల్లి కానీ, విశాఖపట్నం కానీ ఎక్కడికెక్కడ లోకల్ ఇష్యూస్లో లోకల్ ఎమ్మెల్యేస్ ఇన్వాల్వ్ అవుతూ ఉంటే అది ప్రభుత్వం దృష్టికి వచ్చి వారి అంతటా వారే మాట్లాడి వారే ఎస్పీలకి వారి ఎస్పీలకిగా చెప్పాల్సింది. వారి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి, వారి ప్రజాప్రతినిధులకి వారు కూర్చోబెట్టి చెప్పాలి. ఎస్పీలు, కలెక్టర్లు ఏం చేస్తారు? ప్రభుత్వంలో మీరుంటే వాళ్ళ పాత్ర ఏముంటుంది? మీరు ఏం చెప్తే అది చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మీరు ఆ ఎమ్మెల్యేలందరినీ కూర్చోబెట్టి ఈ మాట చెప్పండి. డిప్యూటీ సీఎం గారిని కూడా కోరుతూ ఉన్నా, ఆ సీఎం గారు మీరు కలిసి కూర్చొని మీ ఎమ్మెల్యేలు కూర్చోబెట్టి మీరు ఈ ప్రైవేట్ డిస్ప్యూట్స్లో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు, మీరు కానీ ఇన్వాల్వ్ అయితే మీ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామో, లేకపోతే మిమ్మల్ని ఇచ్చేస్తామో, మీ పార్టీని సస్పెండ్ చేస్తామో, లేకపోతే ఇంకోటి చెప్తే వాళ్ళకి భయం ఉంటుంది. మీరు ఎస్పీలకి, కలెక్టర్లు చెప్తే వాళ్ళు ఏం చేస్తారు? ప్రైవేట్ డిస్ప్యూట్స్లో ఎస్పీలు, కలెక్టర్లు కాదు కదా ఇన్వాల్వ్ అయ్యింది, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు, మంత్రులు ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. తద్వారా ఈ ప్రాంతం తాలూకు ఇమేజ్ డ్యామేజ్ అవుతూ ఉంది. సో డెఫినెట్గా ఆ క్లాసులు ఏవో ఎస్పీలకి, కలెక్టర్లకి మానేసి మీ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకి కూర్చోబెట్టి క్లాస్ పిక్తే బాగుంటుంది అనేటువంటిది నా సలహా. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తుందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత సీదిరి అప్పలరాజు ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం కేవలం 18 నెలల కాలంలోనే 2.70 లక్షల కోట్ల అప్పులు చేసిందని, సరాసరిన రోజుకు 550 కోట్లు అప్పు ప్రభుత్వం చేస్తుందని మండిపడ్డారు. ఈ రోజు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేసే ఒక రోజు అప్పుతో ఒక మెడికల్ కాలేజీ పూర్తి చేయొచ్చన్నారు. ఇటీవల జరిపిన 1 గంట యోగా కార్యక్రమం కోసం 330 కోట్లు ఖర్చు చేశారని అన్నారు. అమరావతిలో తాత్కాలిక భవనాల పేరుతో ఇదివరకే 1000 కోట్లు దుబారా చేయగా ఇప్పుడు మళ్లీ 1000 కోట్లతో కొత్త నిర్మాణాలు చేపడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు జనం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. పార్లమెంటరీ కమిటీ ఏం చెప్పిందంటే చాలా స్పష్టంగా there is a gap between aspirants of medical education
and seats available in medical education. There is a gap. ఆ గ్యాప్ను ఫుల్ఫిల్ చేయడానికి ఒక్కొక్క రీజన్లో ఒక్కో రకమైనటువంటి మీరు బేసిక్ రిక్వైర్మెంట్స్ పెట్టుకోండి, అవసరమైతే మీరు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ని ఎంకరేజ్ చేయండి అని చెప్పింది. ఇట్ డజంట్ మీన్ దట్ ప్రైవేట్ ఈజ్ బెటర్ దెన్ గవర్నమెంట్ అని చెప్పి దాని మీనింగ్ కాదు కదా అని ఐఎమ్ ఆస్కింగ్. ఇదే కదా చెప్పింది. ఆ గ్యాప్ను ఫుల్ఫిల్ చేయడానికి అవసరమైతే మీరు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టించండి అని. అంతే తప్ప గవర్నమెంట్ ఆధారంలో ఉన్న వాటిని ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేమని కాదు. చక్కగా నీట్గా ఒక 2-3 సంవత్సరాల వ్యవధిలోనే 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కరోనా కష్టాలను విడిచిపెడితే 2-3 ఇయర్స్ పీరియడ్లోనే 7 మెడికల్ కాలేజీ పూర్తి చేసాం. ఇంకో 10 మెడికల్ కాలేజీలు వేరియస్ స్టేజెస్లో ఉన్నాయి. అంటే మీరు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టి ఇప్పుడేమో మీరు ప్రైవేట్ ముద్దని చెప్పి పార్లమెంటరీ స్థాయి సంఘం చెప్పింది కదా అని మాట్లాడతారా? ఎంత అన్యాయం ఇది. ఆ పార్లమెంట్ స్థాయి సంఘం వాళ్ళు కూడా మీ మాటలు వింటే అసహించుకుంటారు. అసలు మేము మాట చెప్పలేదు బాబు అని చెప్పి అంటారు వాళ్ళు కూడా. ఎక్కడ చెప్పలేదు అలా. ఇంత అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు రాస్తున్నారు పార్లమెంటరీ స్థాయి సంఘం ప్రైవేట్ని ఎంకరేజ్ చేయమంది, ప్రైవేట్ ముద్దు, ప్రభుత్వం గవర్నమెంట్ వద్దు అన్నట్టు మాట్లాడుతూ ఉంటే చాలా ఆవేదన కలుగుతూ ఉంటుంది. డబ్బులు లేవు ఏం డబ్బులు లేకపోవడం. నిన్న మా జగన్ సార్ చెప్పినట్టు ఒక్కరోజు కూడా కాదు, 1 గంట యోగా ఖర్చుకి 300 కోట్లు ఖర్చు పెట్టారండి మీరు. గంట. అమరావతిలో నీళ్లు తోడే ప్రాజెక్టు, ఒక ప్రాజెక్ట్ అని చెప్పుకోవాలి మనం. అమరావతిలో నీళ్లు తోడే ప్రాజెక్టు సంవత్సరానికి ఒక 400 కోట్లు మీరు దాన్ని ఖర్చు పెడతా ఉన్నారు. ముళ్ళకంపలు కొట్టే ప్రాజెక్టు అదో ప్రాజెక్ట్. అది అమరావతిలో ముళ్ళకంపలు కొట్టే ప్రాజెక్టు, దానికి 100 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. మొన్న ఈ సీడ్ యాక్సిస్ రోడ్ నుంచి హైవే కనెక్టింగ్ 3 కిలోమీటర్ల రోడ్. అది రోడ్ వర్త్ టోటల్ 3 కిలోమీటర్స్ లెంగ్త్. 540 కోట్లకు టెండర్ పిలిచారంటే కిలోమీటర్ 180 కోట్లు. వీటన్నిటికీ డబ్బులు ఉన్నాయా? అదేదో బ్రిడ్జ్ అన్నారు, 2 కిలోమీటర్ బ్రిడ్జ్కి ఏమో 1250 కోట్లు అన్నారు. మరి ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? వీటన్నిటికి మీకు డబ్బులు వస్తున్నాయి. 18 నెలల కాలంలో 2,70,000 కోట్లు అప్పు చేశారు మీరు. ఈ 18 నెలల కాలంలో 2,70,000 కోట్లు అప్పు చేశారు అక్షరాల. అంటే ఒక రోజుకి 505 కోట్లు. ఒక్క రోజుకి రాష్ట్రం చేస్తున్నటువంటి అప్పు రాష్ట్ర ప్రజలందరూ ఇది గమనించాల. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యావంతులు, మేధావులు, ఉద్యోగార్థులు, యువకులు, మహిళలు 50 మంది కూడా గమనించాల. ఒక రోజుకి రాష్ట్ర ప్రభుత్వం 505 కోట్లు అప్పు చేస్తుంది. ఒక రోజుకి. ఒక రోజు అప్పు ఒక మెడికల్ కాలేజ్ పూర్తవుతుంది. ప్లీజ్ మార్క్ మై వర్డ్. ఒక రోజుకి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్పుతో ఒక మెడికల్ కాలేజ్ పూర్తవుతుంది. ఇంకా మీరు ఎన్ని కల్లబొల్లి మాటలు చెప్తా ఉంటారు. మీరు మా దగ్గర డబ్బులు లేవు, మీరేమో ₹1 అప్పు చేయనక్కర్లేదు. ఆల్రెడీ అన్ని కూడా ఫైనాన్షియల్ టైప్స్ పూర్తయినటువంటి ఇన్స్టిట్యూషన్స్. అవి సెంట్రల్ సెక్టర్ స్కీమ్లోను, నాబార్డ్లోను కొన్ని ఆల్రెడీ పూర్తయినవి, స్పెషల్ అసిస్టెంట్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో పూర్తి చేసినవి. మీరేం కొత్తగా అప్పులు చేయక్కర్లేదు దానికి సంబంధించి. ఆల్రెడీ అన్ని మన బడ్జెట్లో పొందుపరిచినవే. డబ్బులు తీసుకొని కట్టడమే. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుందని, ఆ హ్యూమాంగ స్ట్రక్చర్స్ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్ కనిపిస్తుందని, మీరు జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ ప్రజలకి కనిపించకూడదని చేస్తున్నటువంటి కుట్ర తప్ప మరొకటి కాదు. మీకు నిజంగా చిత్తశుద్ధి లేదు. మీకు కృష్ణా జిల్లా మచిలీపట్నం పొట్లపాలెం గ్రామంలో రైతులు నిరసన. రైతు భరోసా కేంద్రం వద్ద బైఠాయించిన గ్రామ రైతులు. 3 నెలల క్రితం గ్రామ రైతుల కేంద్రంలో 750 బస్తాల వేరుశనగ విత్తనాలు వచ్చిన రైతులకు ఇప్పటి వరకు అందజేయలేదంటూ గ్రామస్తులు నిరసన తెలియజేశారు.
రైతు ఈ క్రాప్ యాప్ పనిచేయడం లేదంటూ అధికారులు తాత్సరం చేస్తున్నారంటున్న రైతులు. తన గ్రామానికి చెందిన వేరుశనగ విత్తనాలు అడ్డదారిన వేరే ప్రాంతానికి తరలిస్తున్న కర్ణాటక లారీని అడ్డుకున్న గ్రామస్తులు. వ్యవసాయ శాఖ అధికారితో రైతులు ఫోన్తో సంప్రదించగా ఉన్నతాధికారులకు తెలియజేసి సమస్య పరిష్కారం చేస్తామనడంతో సద్దుమణిగిన ఆందోళన. ఇస్తారని చూస్తే వెనకేసుకెళ్తాం కరెక్ట్ కాదు. రైతులు ఇత్తనానికి వచ్చిన శనక్కాయ రైతులకే ఇవ్వాలి, రైతులకే ఇవ్వాలి, రైతులకే ఇవ్వాలి. రైతులు ఇత్తనానికి వచ్చిన శనక్కాయ రైతులకే ఇవ్వాలి. పొట్లపాలెం పంచాయతీ రైతులకే ఇవ్వాలి, పొట్లపాలెం పంచాయతీ ప్రజలకు వచ్చిన శనక్కాయ ప్రజలకే ఇవ్వాలి, రైతులకే ఇవ్వాలి. పొట్లపాలెం కొత్తపూడి రైతులకే ఇవ్వాలి, పొట్లపాలెం కొత్తపూడి రైతులకే ఇవ్వాలి. మాది పొట్లపాలెం గ్రామం అండి. ఈ రవి సీజన్కి ఇస్తానని చెప్పి 750 కట్టలో దించి 2 నెలల 15 రోజులు అయిందండి. సుమారుగా 2 నెలల 15 రోజులు మట్టి ఇయ్యాల రేపు ఇస్తామని జరిపారు. తర్వాత దాడవా కొత్తలు కోసుకున్నాం, దాడవా కొత్తలు కోసుకు ఇత్తనం వేసుకున్నామని ఉద్దేశంతో ఆగామండి. ఇప్పుడు ఇవాళ మళ్ళీ తీసుకెళ్ళిపోతానని ఉద్దేశంతో గవర్నమెంట్ మళ్ళీ వెనక పంపుతున్నారు. కానీ ఇది ఏమాత్రమైనా మంచి పద్ధతి కాదని చెప్పి రైతులందరూ కూడా ఇక్కడ బైఠాయించడం జరిగింది. కనుక దాన్ని ఉద్దేశించి ప్రభుత్వం వారు తక్షణమే దాన్ని కఠిన చర్య తీసుకుని ఈ రైతులకి ఇస్తారని చెప్పి మేము మనవి చేస్తున్నాం. కానీ రైతులకి ఇవ్వకుండా తీసుకెళ్తాం మాత్రం అది చాలా దుర్మార్గం అని చెప్పి మీకు కోరుతున్నాం. నా పేరు బోయి నాగబాబు, మాది పొట్లపాలెం గ్రామం. మాకు ఇక్కడ 20 ఎకరాల పొలం ఉంది. నాకు 2 ఎకరాలన్నర వేరుశనక్కాయకి ఈ క్రాప్ అయి ఉంది. నాకు శనక్కాయ పోయిన సంవత్సరం శనక్కాయ నాకు రెండు టిక్కీలు మాత్రమే ఇచ్చారు. 30 కేజీలు 2 టిక్కీలు మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు రైతు నాకు పోయింది కదా, మాకు ఇవ్వాలి కదా అని అడుగుతుంటే కాదండి, యాప్ పని చేయట్లేదు, మీ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది అంటున్నారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది శనక్కాయ మా రైతులకి అందరికీ ఇచ్చి ఇక్కడ ఉన్న రైతులకి అందరికీ ఇక్కడ మా ఊరికి వచ్చిన ఈ ఏరుశనక్కాయ విత్తనాన్ని మా ఊర్లోనే పంచాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుని మా రైతు పక్షాన అందరి తరఫున నేను మాట్లాడుతున్నానండి. కారణం తెలియదండి, మాకు తెలియదు. యాప్ పని చేయట్లేదు అంటున్నారు. అది మరి ఈ క్రాప్ చేసిన తర్వాత యాప్లు తెలియదండి మాకు. అది అప్పటి నుంచి 3 నెలల నుంచి యాప్ పని చేయట్లేదు అని చెప్తున్నారండి. ముందేమో కోతలు అయిన తర్వాత ఇస్తా ఉన్నారు, తర్వాత యాప్ పని చేయట్లేదు అని చెప్తున్నారు. చెప్పట్లేదండి, వెనక్కి వెళ్ళిపోతుంది అంతేనండి. అది మా తీసుకెళ్లిపోతున్నారు కాబట్టి మా ఊరికి వచ్చిన ఏరుశనగని మా ఊర్లోనే మా రైతులకి తెలవదండి, ఎక్కడ పంపిస్తున్నారో తెలియదు. బండి ఎప్పుడు వచ్చింది? మార్నింగ్ వచ్చిందండి, తెల్లవారుజామున 4 గంటలకు వచ్చిందండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.